పంజాగుట్ట పిఎస్ లో కూడా పోలీసులు అంతా అట్లా ఎందుకు బిహేవ్ అసలు ఎంటైర్ ప్రపంచంలోనే ఇంతవరకు న్యాయవాదికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ విత్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో పెట్టాలా. అలా పెట్టారంటే మంగళి ఎంత ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తే అంతకుముందే పోలీస్ బస్సును కలిసింది, అంతకుముందు రోజే. ఆ కలిసిన తెల్లారే బాధితులు తీసుకొని కంప్లైంట్, నేను కూడా ఒక బాధితుడికి కంప్లైంట్కి వెళ్ళడానికి వెళ్ళిన నా పైన క్యారెక్టర్ అసాసినేషన్ సిద్ధపడ్డారు, నా మీద దాడికి వాళ్ళు పడ్డారు, నన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. 30 మంది పోలీసులు ఉండి నేనేమన్నా గోండానా, తీవ్రవాదినా? నేను బాధితుల తరపున పోరాటానికి వెళ్ళిన నిరాయుధుడిని, నా దగ్గర కలం తప్ప ఏమీ లేదు. అలాంటి నువ్వు 30 మంది పోలీసులు పెట్టి ఒక జిగుప్సాకరంగా పోలీసు వ్యవస్థ అంతా సిగ్గుపడే విధంగా అక్కడ ఉన్నటువంటి సిఐ ప్రవర్తించిన తీరు, ఎస్ఐలు ప్రవర్తించిన తీరు మొత్తం దేశం మొత్తం చూసింది. వాళ్ళందరి మీద ఉమ్మేసినంత పనిచేసింది. అదే అవమానంతో నేను వెళ్ళి హైకోర్టును ఆశ్రయించి రిట్ ఆఫ్ మాండమస్ చేసా. దానికి ప్రతివాదులందరికీ నోటీసులు వెళ్ళి 29వ తారీఖు సమాధానం చెప్పకపోతే ఎస్ఐ సస్పెండ్ అయ్యేంత పని. సో ఇవన్నీ ఎందుకు? ఇక్కడ పోలీసులు కూడా మంగ్లీ అదే ముందు రోజు మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎటువంటి రూల్స్ లేవు, ఎటువంటి అక్కడ లేదు. ప్రెస్ మీట్ పెట్టిన రోజే బాధ్యత వచ్చినప్పుడు ఎందుకు మీడియా పైన కూడా రకరకాలుగా మాట్లాడి ఇక్కడ నా పర్మిషన్ లేకుండా ఏ విధంగా వస్తారు అంటే కూడా అది అతని పర్మిషన్ ఏంటి? అది పబ్లిక్ ప్లేస్. అసలు అతని పర్మిషన్ దేనికి కావాలి? మీరేమన్నా అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి వచ్చారా? మీరు మీడియా ఇది 4th స్టేజ్, మీరు 4 స్తంభాల్లో ఒక స్తంభం, మిమ్మల్ని ఆపడానికి అతను ఎవరు? అసలు అతను అది పబ్లిక్ ప్లేస్, అతని పర్మిషన్ ఎందుకు కావాలి? అక్కడ మీరు సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఉంది, వీడియోలు తీయటం కానీ, సెల్ ఫోన్ లో వీడియోలు తీయటం కానీ, కెమెరాలు వీడియోలు తీయటం కానీ అది నిషేధిత ప్రాంతం కదా, అక్కడ తీసుకోవచ్చు అని. ఎత్తన ఎవరు చేయొద్దంటానికి అంటే మీకు అర్థమవుతుంది కదా క్లియర్ కట్ గా. ఈ ఇష్యూని అంతా డైవర్ట్ చేయాలి. సో వాళ్ళ పోలీస్ బాస్ ఆదేశాలతో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అంశాన్ని పక్కదారి పట్టించాలి, ప్రజల దృష్టిని మళ్లించాలి, సుబ్బు అడ్వకేట్ ని తాగుబోతం చేయాలి, అదే విధంగా ప్రశ్న అంతటి కూడా పక్కదారి పట్టిస్తే ఈ అంశం సమసిపోతుంది, ఎవరో మాట్లాడుకోరు, తర్వాత కొన్ని రోజులు వాళ్ళే తిరిగి వాళ్ళే కాళ్ళు అరిగిందా కూరుకుంటారని ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. కానీ అది బాధితుల పక్షాన అలా జరగలేదు, వాళ్ళకి రివర్స్ కొట్టింది. ఆ అంశం కూడా హైకోర్టు తీవ్రంగా స్పందించింది, జనాలంతా ఉమ్మేశారు వాళ్ళ మీద. సో ఇలా జరిగిన తర్వాత కొంతమంది వచ్చేసి వాళ్ళ మీద మా అసోసియేషన్లో కంప్లైంట్ చేయటం ఇవన్నీ జరిగింది. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు వీళ్ళు చేసే ఉద్యమం దేనికోసం? వీళ్ళెవరో బాధితులను కలవలేదు, అసలు వాళ్ళని కలిసిన బాధితులు ఎవరో చెప్పట్లేదు, బాధితులు ఎవరో వీళ్ళని కలవలేదు, ఎవరి తరపున వీళ్ళ ఉద్యమం? దీన్ని ఏంటంటే పాలిటిక్స్ డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె మీద మా అసోసియేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేశారంట, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అవసరం ఏంటి? ఆమె వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ జీవితం దెబ్బ కొట్టే అధికారం మనకి ఎక్కడిది? ఆవిడ తప్పే చేసి ఉండొచ్చు అడ్వకేట్ సుబ్బు విషయంలో, బాధితుల విషయంలో. కానీ ఒక అమ్మాయిగా అది తప్పు. ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితానికి కానీ, అదేవిధంగా ప్రొఫెషనల్ జీవితానికి కానీ చెయ్యొద్దు, ఆవిడకి ఇవ్వద్దు అవకాశాలు అంటానికి, అది తప్పు. ముచ్చట అసలు చేసే అధికారం వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే బంజారాగా ఉంటూ మళ్ళీ అదే బంజారా సామాజిక వర్గం చెందిన బంజారాగా డబ్బులు కొల్లగొట్టింది ఆమెకు. ఆ పూర్తి విషయాలు అంటే ఆ కేసు మొత్తం పూర్తిగా కొలికి వచ్చేంత వరకు మీకు అందులో ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి ఎందుకు ఇవ్వద్దు? అలా ఎక్కడుంది? అక్కడ ఎక్కడన్నా చట్టంలో ఉందా? సో అది తప్పు. అసలు అబ్జెక్షన్ పెడితే నేను అబ్జెక్షన్ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టింది నా ఎఫ్ఐఆర్ మీదే కాబట్టి నేను అబ్జెక్షన్ పెట్టాలి. సో వాళ్ళు కూడా కొంత స్వార్థం కోసం, స్వప్రయోజనం కోసం ప్రవర్తిస్తున్నట్టుంది. వాస్తవానికి మంగ్లీని వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా రోడ్డు మీదకి లాక్కొస్తా, హైకోర్టు ఆ డబ్బులు ముఖ్యమంత్రి రూపాయలతో సహా వసూలు చేపిస్తా. కానీ దీన్ని ఇప్పుడు డైవర్షన్ చేస్తే ఇప్పుడు నిజమైన బాధితుల దగ్గర నుంచి ఇది ఎటో రాజకీయ రంగు పులుముకుంటది. నిజమైన బాధితులకు ఇక్కడ న్యాయం జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. సో వాళ్ళ మద్దతు నేను ఆహ్వానిస్తా, నాతో పాటు కలిసి బాధితుల తరపున పోరాటం చేయండి. అంతేగాని ఒక రాజకీయానికి సంబంధించో లేదంటే వాళ్ళ ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగించవద్దు. ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి సింగరు, సరే ఆమె తప్పు చేసింది, అది పక్క పెడితే స్వశక్తితో ఎదిగి వచ్చినటువంటి ఒక అమ్మాయి మీద మా అసోసియేషన్లో కంప్లైంట్ పెట్టడం కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ పెట్టడం కానీ, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? మీకు నిజంగా న్యాయం చేయాలనిపిస్తే బాధితుల తరపున పోరాడండి, కోర్టులో మాతో పాటు రండి, కలిసి రండి. అంతేగాని మీరు ఎంతకు మీరు మాట్లాడి ఎవరిని ఇప్పటి వరకు వాళ్ళు నన్ను సంప్రదించలే, ఈ కేసు గురించి అడగలేదు, ఒకవేళ సంప్రదించారేమో నేను ఎత్తలేదు, వాళ్ళతో నేను మాట్లాడలేదు, వాళ్ళకి మాకు సంబంధం లేదు. మరి వాళ్ళు ఏ ప్రయోజనం ఆశించి ఇవన్నీ చేస్తున్నారు? ముందు మా దగ్గరికి రావాలి, మాతో మాట్లాడాలి. అవన్నీ చేయకుండా ఎందుకు చేస్తున్నారు? అయినా మాతో మాట్లాడినా సరే ఆమెను పాటలు పాడించొద్దు, ఆమెను తీసుకోవద్దు అంటానికి అది నిజంగా అనాగరిక చర్య. ఎందుకంటే వాళ్ళు కక్షపూరితంగా ఏదో పర్సనల్ గ్లడ్జ్తో చేస్తున్నట్టుంది. వాళ్ళు బాధితుల పక్షాన నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసి నడవాలి. సో దయచేసి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మిత్రులారా, మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి మీరు నిజంగా బాధితులకు న్యాయం చేయాలంటే మాతో కలిసి రండి, బాధితులు నిజమైన బాధితులకు న్యాయం చేద్దాం. అంతేగాని ఆవిడ అలా ఈవిడ ఇలా ఇవన్నీ వద్దు. ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి మనం
మనం ఎవరు? అంటే ఆమె డబ్బులు తీసుకోవడం వల్ల ఇద్దరు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారంట బంజారాలో. ఆ విషయంలో అలా ఫోటోలు ఆధారాలు తీసుకుంటూ మంగళని ఖచ్చితంగా అక్కడ నుంచి తీసేయాల్సిందని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఏమంటానండి, ఒకవేళ జరిగి ఉండొచ్చు, జరిగినా సరే మనం అలా చేసే అధికారం మనకి ఎక్కడిది? కోర్టు చూసుకుంటుంది, అడ్వకేట్లు మేము చూసుకుంటాం, వీళ్ళకి కాదు కదా. సో ఇదంతా రాజకీయ డైవర్షన్ తీసుకుంటుంది. ఈ రాజకీయ డైవర్షన్ తీసుకోవటం వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగకుండా అయిపోతుంది. అది మా భయం, మా బాధ. సో దయచేసి ప్రజలందరూ కూడా వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు చేసే ఉద్యమాలు ఏమాత్రం పసలేదు. వాళ్ళు చేసేది మాకు సపోర్టివ్గా ఉంటే మాతో కలిసి నడవాలి. వీళ్ళు బాధితుల తరపున మాట్లాడాలి తప్ప ఏవేవో మాట్లాడుతున్నారు. దయచేసి వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, మిత్రులారా, దయచేసి దీన్ని డైవర్షన్ చేయకండి, బాధితులు నష్టపోతారు. అదేవిధంగా ఈ కేసు ఎడిదిరిగి రాజకీయ రంగు పులుముకుంటుంది. కాబట్టి ఆ సహోదరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుని చెప్పేది ఏంటంటే, చెల్లి దయచేసి మీరు బాధితుల తరపున మాట్లాడాల్సి వస్తే బాధితుల తరపున మాట్లాడండి. ఆవిడ వ్యక్తిగత జీవితం, ఇప్పుడు ఆవిడ తినే అన్నంలో మట్టి కొట్టడం కరెక్ట్ కాదు. సరే, తప్పు న్యాయాలన్నీ కూడా కోర్టు తెలుస్తుంది, నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా. కానీ ఈలోపు వరకు ఆవిడకి అంటే వచ్చే జీవన భుక్తిని మనం ఎందుకు పోగొట్టు చేయడం? సో అది మంచి కరెక్ట్ పద్ధతి కాదు. ఖచ్చితంగా మంగ్లీ చేసిన తప్పుకి, వాళ్ళందరూ చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సింది. వాళ్ళ మిక్కుబిండి మరి డబ్బులు వసూలు చేస్తా. కానీ ఈ పద్ధతి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది వ్యక్తిగత దూషణలకి రాజకీయ రంగులు పులుముకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి బాధితులకు అన్యాయం జరగబోతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి.